నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు బలోపేతం కావాలి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పోలేరమ్మ జాతరను విజయవంతం చేయండి. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరగబోవు వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కోవూరులో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన డాక్టర్ అర్జున్ రెడ్డి. ఘనంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూజా కార్యక్రమాలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు సద్వినియోగం చేసుకుని బలోపేతం కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి శేఖర్తో కలిసి ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓలు, ఉప విద్యాధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకాడమీ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎం శివశంకర్, డిప్యూటీ విద్యాధికారులు పాల్గొన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంతత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ పెంచల కిషోర్, సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర, రవి మనోహరాచారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, టెంపుల్ ఈవో శ్రీనివాసులు రెడ్డి, డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు. చాలా పెద్ద ఎత్తున మనకి జరుగుతుంది. వెంకటగిరిలో చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి, చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్. క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృతులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్, ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి. అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ ఎనీ అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్టివ్. ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇంకో నెక్స్ట్ 2 వీక్స్లో వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే 17న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ
వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి క్రౌడ్ గ్యాదరింగ్ ఎలా జరుగుతుంది. దాని తర్వాత పోస్ట్ ఫ్యాక్ట్ వీల్ హ్యావ్ మీటింగ్ ఆఫ్టర్ దట్ ఆన్ 17th. లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సబ్ కలెక్టర్ గారు ఇన్వైజ్ ఏపీ డూయింగ్ అట్ హిస్ లెవెల్ ఇన్ వెంకటగిరి. 17th తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయా లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది. మా అమ్మగారి లక్ష్యం క్యాన్సర్ రహిత కోవూరుగా తీర్చిదిద్దాలని డాక్టర్ అర్జున్ రెడ్డి తెలియజేశారు. వారు ఏర్పాటు చేసిన పింక్ బస్సులో బ్రెస్ట్ క్యాన్సర్, సర్వేయల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లకు సంబంధించి ఫ్రీ స్కానింగ్ సదుపాయాలు ఉన్నాయని, ఈ సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనయుడు డాక్టర్ అర్జున్ రెడ్డి తెలియజేశారు. ఎన్నో రోజుల నుంచి యాక్చువల్గా ఇది ఒక 2 నెలల నుంచి మొదలుపెట్టిన కార్యక్రమం. అది చేయగలిగాం, పోస్ట్పోన్ చేస్తూ రాగలిగాము. దానికి మొట్టమొదట కోవూరుని క్యాన్సర్ రహిత కోవూరు నియోజకవర్గంగా చేయడానికి ప్రయత్నించే ఆలోచనలో నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసిన, ఎలక్షన్లలో మీ ముందుకి వచ్చినప్పుడు ఎంతో మంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు నాతో కలిసి నడిచి నన్ను అత్యంత భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. దీంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మీరందరూ ఆయన్ని కూడా అలాగే గెలిపించడం జరిగింది. కాబట్టి మేమిద్దరము ప్రతినిత్యము ఆయన 7 కాన్స్టిట్యున్సీస్ నుంచి ఆలోచిస్తుంటే కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించి ఈరోజు వాళ్ళకి ఏ రకంగా ఎన్ని రకాల్లో మనం చేస్తే ప్రజల రుణం తీర్చుకోగలము అని ఆలోచించి ఒక్కొక్కటిగా ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఈ క్యాన్సర్ బస్ని ఇక్కడికి స్విమ్స్ వారితో మాట్లాడి తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీక్ మేము ఆరోగ్య కార్యకర్తలతో, ఆశా వర్కర్లతో, ఏఎన్ఎంస్తో, డిఎంహెచ్ఓలతో అందరితో మీట్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ దీని గురించి వివరించడం జరిగింది. ఎలాగా మనము విలేజెస్లోకి వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి దీంట్లో క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్న దానివల్ల మీకేమీ భయం ఉండదు అని చెప్పి అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళని ఈ బస్ దాకా తీసుకొచ్చి వాళ్ళతో టెస్టులు చేయించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడం జరిగిందమ్మా. సో మీరందరూ తప్పకుండా దాన్ని నెరవేరుస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మహిళలకి అలాగే పురుషులకి అందరికీ కూడా చెప్తున్నాను, సోదరి మనులకి, మీరందరూ ఎవరు భయపడకుండా. నేను రేడియాలజీ చదివేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్కి మ్యామోగ్రఫీ అని ఒక ఎక్స్రే ఉంటుంది. అది వెస్ట్రన్ వరల్డ్లో, యుఎస్లో, డెవలప్ కంట్రీస్లో అది కంపల్సరీ చేశారు. 40 ఏళ్ళు పైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి మ్యామోగ్రఫీ అనేది కంపల్సరీ చేశారు వెస్ట్రన్ వరల్డ్లో. దానివల్ల ఎంతో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది వెస్ట్రన్ వరల్డ్లో చాలా తగ్గించారు. సో అలాగే నేను చదువుకునేటప్పుడు మన ఇండియాలో కానీ రేడియాలజీ సెంటర్స్లో కానీ ఈ మ్యామోగ్రఫీ అనేది ఎందుకు ఇంకా అందరికీ అందుబాటులో లేదు, ఎందుకు అందరికి చేసుకోవట్లేదు అనేది ఒక ఆలోచన ఉంది. ఈరోజు మన అదృష్టం కొద్దీ కోవూరులో అమ్మగారుకి వచ్చిన మంచి ఆలోచన వల్ల అది మనం ప్రజలందరికీ తీసుకోపోగలుగుతున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన ఆర్వి కుమార్ గారికి చాలా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే స్విమ్స్ ఇచ్చే సపోర్ట్ లేకపోతే ఈ ప్రోగ్రామ్ మనం చేయలేము. సో డెఫినెట్గా వాళ్ళ రోల్ కూడా చాలా ఉంటుంది. మూడోది వచ్చి మనము ఇప్పుడు ఈ క్యాన్సర్ బస్లో అందరు చెప్పారు, ఇప్పుడు 3rd స్టేజ్లో కానీ 4th స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే మనము ట్రీట్మెంట్ చేసిన పెద్ద ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు మనం పుష్ చేయగలుగుతాం, కానీ అర్లీ స్టేజ్లో క్యాన్సర్ డిటెక్షన్ కానీ చేయగలిగితే. ఏదైనా పోటీలలో బహుమతులు రావడం ముఖ్యం కాదని
పాల్గొనడం ముఖ్యమని వినాయక చవితి సందర్భంగా గూడూరు అరుంధతి పాలెంలో ముగ్గుల పోటీలలో మహిళలు ఉత్సాహంగా పాల్గొనడం ఆనందంగా ఉందని గూడూరు పట్టణం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అరుంధతి పాలెం మహాలక్ష్మమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, డేగా రఘు రాఘవేంద్ర, మోకాని వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. టీడీపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఇటువంటి పోటీలు నిర్వహించి మహిళల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారికి సూచించారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ప్రకటిస్తారు. కొరవలు కూడా డిసప్పాయింట్ అవసరం లేదు. వాళ్ళలాగానే కొరవ వేసిన ముగ్గులందరికీ వాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా కూడా ప్రైజులు ఇవ్వాలని, దానికి సంబంధించిన విషయం కూడా మన మళ్ళీకి చెప్తాము. అందువల్ల ఎవరు డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో, రాబోయే పరిస్థితుల్లో మన పిల్లలకి ఏదో కళ ఈరోజు చూసాము. వినాయకుడి ముగ్గు వేస్తే ఎంత ఆనందంగా ఉందంటే అంత విధంగా వాళ్ళు చేయగలిగారు. అదే కళలు రేపు కాగితం మీద కానీ పేపర్ మీద కానీ వాళ్ళు చేసుకోగలిగితే మంచి ఆర్టిస్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించారు. స్థలము లేకపోవడం వల్ల కొన్ని ముగ్గులు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. అయినా అన్నీ బాగున్నాయి. కష్టపడితేనే ముగ్గు ఏర్పాటు అవుతుంది. అక్కడ ప్రతి వారు కూడా కష్టపడి ఉన్నారు. కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్ అనేది జనరల్గా కామన్గా ఉంటుంది. ఏమి మిగతాయి తక్కువని కాదు, ఇవి ఎక్కువనేం కాదు. ఉండే వాటిల్లో కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంతే తప్పితే అన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెద్దలు విచ్చేసిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. అన్న మీ పర్మిషన్ ఇస్తే మీరు మాకు పర్మిషన్ ఇస్తే మిగతా వాళ్ళందరికీ కూడా నేను చీరలు ఏర్పాటు చేస్తాను. మిగతా వాళ్ళందరికీ కాబట్టి ఆహ్వాన కమిటీకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కమిటీ వారు కూడా మరింత మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ, స్థలం ఎక్కువగా ప్లేస్ లేనందువల్ల చిన్న చిన్నగా వేసినట్టు, అదే స్థలం బాగుంటే ఇంకా చాలా బాగా వేసేవాళ్ళని నేను భావిస్తున్నా. పిరుగ్గా ఉన్నందువల్ల ముగ్గులు కొద్దిగా చిన్న చిన్నగా కనపడుతున్నాయి. అయినా కూడా చాలా బాగా కనపడుతుంది. మీలో ఆర్ట్ చాలా బాగుంది. అదే మా జాతీయ అధ్యక్షులు గారు రవి గారు చెప్పినట్లు 1, 2, 3 అనేది అది సహజము. తర్వాత ప్రతి ఒక్కరికి కూడా మా యూనియన్ తరఫున మాదంతా ఒకటే యూనియన్, అదే చీరలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చాలా సంతోషదాయకము. అందరికి కూడా కన్సల్టేషన్ బహుమతులు ఉంటాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ప్రతి ఏటా కూడా మీరు ఇలాగే ముగ్గులు పోటీలు పెట్టుకొని మంచి ఆర్ట్ వేసి మా బోటు వాళ్ళకి చూపించి మీరు మీ యొక్క శక్తి మాది ఈ విధంగా మేము చూస్తున్నాం అని చెప్పి మా బోటు తెలియపరిస్తే మేము కూడా ఏంటంటే దానికి తగినట్టుగా మేము ఏదన్నా సహాయం చేసేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, హరి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో వెలసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం వటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయనూహించి నీ మూర్తిని కాంచి నీ సుందరం పెంచి నీ సదా సుందరై రామమత్తుండరై నిన్ను నే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్చే
శంకరం పిలిచితే తొల్లి సుగ్రీవునకు మంత్రి వై స్వామి కార్యంబులందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేషు పూజించి యవ్వాను జుంబంటు గావించి యవ్వాలిని చంపి కాకుత్సతిలకుందయా దృష్టి వీక్షించి కిష్కిందకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచి లంకిని చంపి లంకయుం రాజ్యం భూమి జంజూచి ఆనందము పొంగయాయుంగరం వెచ్చి ఆరత్నం వెచ్చి శ్రీరాముకున్నిచ్చి సంతోషును చేసి సంజీవును అంగదం జాంబవంతాది నీలాదులు కూడి ఆ సేతువుం దాటి వానరుల్ మూకలై దైత్యులందుంచగా రావణుండంతకారాగ్నియుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి ఆ శక్తి నిందేసి ఆ లక్ష్మణున్ మూర్ఛనొందింపగా నప్పుడే పోయి సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాడితో పోరాడి చండాడి శ్రీరామ బాణాది వారందరిన్ రావణుం చంపగానంతలోకంబురానందమయ్యుండనవ్వేళనున్న విభీషణ. మనుబోలు మండలం చెల్లోపల్లి మిట్ట వద్ద వెలసి ఉన్న పోలేరమ్మ ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల నిర్వాహకులుగా కల్కి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమార్ వ్యవహరించారు. वार्ता विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची सर्वांगी सुंदर उदिशेंदुराची कंठी झळके माळ मुक्ता फळाची जय देव जय देव जय देव जय देव जय मंगल मूर्ती हो श्री मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव जय देव ओ गजानन सर्वतमन ओ गजानन ओ सर्वतमन बापा तेरे नाम दिल मैंने है किया बापा हर पल में मैंने तुझे है जिया बापा मेरा साथ जो शोभा तो बरा तीनों पूरे चरणी घागरिया जय देव. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా వాకాడు మండల కేంద్రంలోని కైకాల వీధిలో ఏర్పాటు చేసిన వినాయక ప్రతిమలకు పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా కైకాల యూత్ సమక్షంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఆ ప్రాంతాల్లో నెలకొల్పిన గణనాథులకి ఊరేగింపు చేసే క్రమంలో చిన్న పెద్ద యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొని గ్రామోత్సవాన్ని విజయవంతం చేశారు. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామివారి కోసం తయారు చేసిన 18 కేజీల లడ్డూ వేలంపాట్లు పోటాపోటీగా సాగాయి. ఆశం భాస్కర్ స్వామివారి లడ్డూను 27,500 రూపాయలకు దక్కించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు బలోపేతం కావాలి. కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. పోలేరమ్మ జాతరను విజయవంతం చేయండి. ఈ నెల 11 నుంచి 26వ తేదీ వరకు జరగబోవు వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై
అధికారులతో సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. కోవూరులో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన, ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలియజేసిన డాక్టర్ అర్జున్ రెడ్డి. ఘనంగా ఆంజనేయ స్వామి వారికి మంగళవారం పూజా కార్యక్రమాలు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో అభయాంజనేయ స్వామి వారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.